హాయ్ సంఘ బిడ్డలు, ప్రైజ్ అలాడ్ ఆల్ ఆఫ్ యూ. అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. మరలా దేవుడు మనకు మరి యొక్క పరిశుద్ధ దినాన్ని ఇచ్చినందుకు దేవుని నామానికి వేలాది వందనాలు. ఈ రీతిగా మనమందరము మరలా కలుసుకోవడానికి దేవుడు చూపినటువంటి మహా గొప్ప కృపను బట్టి దేవుని నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు. అందరూ కూడా తల వంచినట్లయితే ప్రార్థన చేసుకొని ఈ దిన ఆరాధన మనం ప్రారంభిద్దాం. మహోన్నతమైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘననామానికి వేలాది వందనాలు ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు నాయన, మమ్మల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించినటువంటి దేవుడు అయ్యా. మీకే స్తుతులు తండ్రి, స్తోత్రములు నాయన, స్తోత్రములు దేవా. గడిచిన కాలమంతట్లో మీ రెక్కల నీరులో మమ్ములను, మా సంఘాన్ని, సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడను నాయన, మా బంధువులను, మా స్నేహితులను, మా శ్రేయోభిలాసులను నాయన, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడలు కూడా కాచి కాపాడి రక్షించి మరి యొక్క దినాన్ని నాయన ఈ కార్యక్రమం వారు చూడడానికి మీరు చూపినటువంటి మహా గొప్ప కృపను బట్టి నాయన మీకే స్తుతులు స్తోత్రాలు. వందనాలు తండ్రి, వందనాలు ప్రభా, వందనాలు యేసు రాజా. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి వాడా, మీ కృపలతో మమ్మల్ని నింపి నడిపిస్తున్నటువంటి వాడా, మీకే స్తుతులు స్తోత్రాలు. వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి రక్షించి నడిపించినటువంటి వాడా, ఈ దినము జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతటినీ మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. మీరే మాకంటే ముందుగా నాయన ఈ పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి మీరు వచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ ప్రాంగణము చుట్టూ నాయన, ఈ గది చుట్టూ నాయన మీ దేవదూతలు కావలిగా ఉంచి మీరే ఆవరించి నాయన మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. మీకే స్తుతులు తండ్రి, స్తోత్రములు నాయన. ఇంతవరకు మా మధ్యలో ఉండి మమ్మల్ని సరిచేసి సరి అయినటువంటి నీ మార్గంలో మమ్మల్ని నుంచి నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఈ దినం జరుగుతున్నటువంటి కార్యక్రమం ఆది నుండి అంతవరకు మీరు అధ్యక్ష వహించి నేను మా ప్రార్థనలోను, మా యొక్క పాటల్లోను, మా యొక్క వాక్య భాగంలోను, సమస్తములోనూ మీరే మాకు తోడుగా ఉండి సక్రముగా మర్యాద మీ నామానికి మహిమకరముగా జరిగించమని యేసయ్య పరిశుద్ధమైన నామం పేరట అతి మిక్కిలి వినంత బ్రతిమలాడి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి కీర్తన భాగము 135వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాము. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా. యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవచేయువాడు ఆయనే, వాన కురియనట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువెల చేయును. ఐగుప్తులో మనుషుల తొలి చూలులను, పశువులు తొలి చూలులను ఆయన హతము చేసెను. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచన క్రియలను మహత్ కార్యములను జరిగించెను. అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు. అమోరియల రాజైన ఓగును హతము చేసెను, కనాను రాజ్యములన్నిటినీ పాడు చేసెను. ఆయన వారి దేశమును స్వాచ్ఛముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాచ్ఛముగాను అప్పగించెను. యెహోవా నీ నామము నిత్యము నిలుచును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామం తరతరములుండును.
యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందును. అన్యజనుల విగ్రహంలో వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, వాటి నోళ్లలో ఊపిరి లేసమైనా లేదు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికయుంచు వారందరూ వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవాను సన్నుతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నుతింపబడును గాక. యెహోవాను స్తుతించుడి. తండ్రి కుమార సుధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నీప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములనౌను ఆమె. తండ్రి కుమార సుధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి కీర్తన భాగంలో నుండి ఒక 2 మాటలను మనము చదువుకొని దాంట్లోండి కొన్ని మాటలను మనం విని గ్రహిద్దాం. మొట్టమొదటి మాట చూసినట్లయితే, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని స్తుతించాలి, మహింపరచాలి, ఘనపరచాలి. దేవుడు చేసినటువంటి మేళ్లు బట్టి, దేవుడు చేసినటువంటి క్రియలు బట్టి, దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి ప్రేమను బట్టి, జాలిని బట్టి, కృపను బట్టి దేవుని మనమందరం కూడా స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మనకి భూమిలో ఎన్నో నిజంగా గొప్పవైనటువంటి కార్యములు చేసినటువంటి వాడు. మనమందరం కూడా వాటిని ఎంతో సంతోషముగా అనుభవిస్తున్నటువంటి వారం. ఏ రకమైనటువంటి దానికి వెల చెల్లించకుండా అనుభవిస్తున్నటువంటి వారము. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రకృతిని చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో నిజంగా ప్రకృతిని తయారు చేసినటువంటి వాడు దేవుడు. నిజంగా ఆ గొప్ప ప్రకృతి ఏ మానవుడు కూడా తయారు చేయలేనటువంటిది. ప్రపంచంలో చూస్తే ఎన్నో అందమైనటువంటి ప్రకృతులను చేసినటువంటి వాడు మన దేవుడు. కనుక దాన్ని బట్టి యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు నిజంగా చేసినటువంటి గొప్ప కార్యములు. యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణముల్లో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. దేవుని సన్నిధిలో నిలుచుండి దేవుని స్తుతించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని మహింపరిచేవారిగా ఉండాలి, దేవుని నామాన్ని ఘనపరిచేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మన పట్ల చేసినటువంటి గొప్ప కార్యములన్నిటిని బట్టి దేవుని మహింపరిచేవారంగానే మనం ఉండాలి. ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కార్యములు దేవుడు నిజంగా చేసినటువంటివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాటినన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో నిజంగా మనం దేవుని స్తుతించే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ 3వ వచనం చూసినట్లయితే, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది మనోహరమైనటువంటిది. చాలా నిజంగా ఆ నామము ఎంత ఉన్నతమైనది అంటే చాలా ఉన్నతమైనటువంటిది,
చాలా అందమైనటువంటిది, పలకడానికి ఎంతో మృదువైనటువంటిది. కాబట్టి ఆ మనోహరమైనటువంటి నామాన్ని అనేక మార్లు పలికి దేవుని స్తుతించి మహింపరిచి దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందుకునే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కొన్ని మాటలు కింద చూస్తే మనము 6, 7 వచనాలు మనం చూసి దేవుని నామాన్ని మహింపరదాం. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు. నిజంగా ఆకాశంలో తనకిష్టమైనటువంటి కార్యములన్నీ కూడా జరిగించేవాడు. భూమి మీద తనకిష్టమైనటువంటి కార్యములు జరిగించేవాడు. సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును కూడా తనకిష్టమైనటువంటి గొప్ప కార్యములు కూడా జరిగించేవాడు దేవుడు. నిజంగా ఆకాశం చూస్తే ఎంత అద్భుతకరమైనటువంటి నిజంగా ఆకాశంలో ఎన్ని రంగులతో నిజంగా కనిపిస్తుందో. నిజంగా అట్టి రంగులను ఎవరు కూడా భూమి మీద చేసేవారు ఎవరు కూడా లేనే లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగానే సముద్రంలో ఎన్నో వింతలు, నిజంగా ఎన్ని జాతులైనటువంటి మరి ఆ సముద్రపు జీవులను తయారు చేసి నిజంగా వాటి ద్వారా మనకు ఆనందాన్ని కలుగజేస్తున్నటువంటి వాడు మన దేవుడు, గొప్ప దేవుడు. భూమి మీద కూడా ఎన్నో అందములను సృజించి మనల్ని దానంపు చేస్తున్నటువంటి దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, అట్టి దేవుని కలిగినటువంటి మనము ఎంతో ధన్యులని ప్రియపేట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. 7వ వచనం చూసినట్లయితే భూ దిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయని. భూ దిగంతముల నుండి ఆవిరిని లేవజేయగలిగవాడు ఆయని. వాన కురిగినట్లు మెరుపు పుట్టించువాడు ఆయని. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనము వర్షాన్ని నిజంగా మరి పొందుతూ ఉన్నామంటే ఆవిరిని పైకి లేవజేసి వర్షంగా కురిపించేవాడు దేవుడు. ఈ దినం వర్షం కానీ పడకపోతే పంటలు ఎక్కడ కూడా పండనే పండవు. మనం త్రాగడానికి కూడా నీరు ఉండనే ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, అట్టి గొప్ప దేవుడు మనకి ఏది అవసరమో దాన్ని తగు సమయములలో కురిపించి మనకు అందించే దేవుడు. పంటలను పండడానికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి వాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రీతిగాని గాలిని చూసినట్లయితే నిజంగా ఈ దినం మానవులందరూ ప్రతి ప్రాణి కూడా మరి జీవిస్తూ ఉందంటే దేవుడు తన ఉచితమైనటువంటి మహా గొప్ప కృపను బట్టి ఏమంటున్నారండి, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలుదేరజేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తనకున్నటువంటి నిధుల్లో నుండి గాలిని నిజంగా బయలుదేరి చేసి మనందరూ కూడా ఇస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అతను అద్భుత కార్యములు చెప్పుకొని వెళ్తే నిజంగా ఎంత గొప్పగా ఉంటాయో. అందుకని అతను మనం ఏం చేయాలండి, స్తుతించాలి, మహింపరచాలి, గణపరచాలి. అందుకని సేవకులందరూ కూడా దేవుని నామాన్ని మహింపరచాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణంలో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని యొక్క మంచి మాటలను మనం విన్నాం. వాటి ద్వారా మనం ఎంతో సత్యాన్ని గ్రహించి దేవుని మహింపరిచే వారంగా ఉండాలని ప్రియపేట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాం. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలను వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనందరితో దేవుడు మాట్లాడలాగున మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల వంచినట్లయితే మోకరించగలిగినటువంటి వారు మీరున్నటువంటి స్థలాల్లో మోకరించి తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘననామానికి వేలాది వందనాలు ప్రభా. అల్పుడను అయోగ్యుడను ఎన్నిక లేనటువంటి వాడిని అయినప్పటికీ సిలువు చాటు నన్ను మరుగుపరిచి నా నోటికి నోరుగా ఉండి నైనా మీరే మాట్లాడమని నైనా నన్ను బలపరిచి నైనా నీ యొక్క
శక్తిగా బలముగా నన్ను వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నీ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి కావలసినటువంటి మంచి హృదయం మీరు దయచేయండి. నాయన మంచి చెవులను నాయన వారికి అనుగ్రహించండి. వినగలిగినటువంటి మంచి బుద్ధిని వారికి అనుగ్రహించండి. గ్రహించగలిగినటువంటి మంచి హృదయమును నాయన వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. అవును తండ్రి, నీ వాక్యము వెల్లడగుతోడని వెలుగు కలుగుతుందని నీ వాక్యము ద్వారా సెలవిచ్చినటువంటి మా కన్న తండ్రి, నాయనా నీ వాక్యాన్ని వివరిస్తున్నటువంటిది నేను కాదు ప్రభా, నీవే నాయందుండి నీవే మాట్లాడుతున్నటువంటి మాటలను ప్రతి ఒక్క బిడ్డ గ్రహించడానికి కావలసినటువంటి మంచి బుద్ధి జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మను మీరు అనుగ్రహించండి. నాయన వాక్యాన్ని వివరిస్తున్నటువంటి నన్ను కూడా మీ చేతులకు అప్పగించుకుంటానయ్యా. నన్ను కూడా నాయన మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలతో నింపి నా నోటికి నోరుగా ఉండి మీరే మాట్లాడమని యేసయ్యత పరిశుద్ధమైన నామం పేరట అతి మిక్కిలి వినంత బ్రతిమలాడి వేడుకొని చున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దినము దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాడో చూద్దాం. ప్రసంగి గ్రంథంలో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందామని ఈ దినము ఆశ కలిగి నేను మీ ముందు నిల్చున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే సొలొమోన్ మహారాజు రాసినటువంటి ప్రసంగి గ్రంథము చాలా జ్ఞానయుక్తమైనటువంటిది. ప్రత్యేకించి దాంట్లో అందరి గురించి రాసినప్పటికి కూడా యవ్వనుని గురించి నేను ఈ దినము వివరించాలని ఆశ కలిగి మీ ముందు నిల్చున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఈ మాటలు మనము చాలా జాగ్రత్తగా, మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రియపేట యవ్వన బిడ్డలందరూ కూడా మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఎన్నో నిజంగా గొప్ప కార్యములు చేసినటువంటి వాడు, మనకు ఫ్రీడమ్ ఇచ్చినటువంటి వాడు, స్వేచ్ఛనిచ్చినటువంటి వాడు, ఏ రకమైనటువంటి అడ్డులు ఆటంకములు కూడా లేకుండా చేసినటువంటి వాడు, ఏ రకమైనటువంటి వడిదొడుకులు కూడా మనకు లేకుండా విడిచిపెట్టినటువంటి వాడు. కాబట్టి అలాంటి దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్క యవ్వన బిడ్డ కూడా జాగ్రత్తగా మరి నా మాటలు విని గ్రహించాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఒకవేళ మీకు బాధ కలిగించవచ్చు, కానీ దాన్ని జాగ్రత్తగా దేవుడే మీతో మాట్లాడుతున్నాడు అని మీరు ఆలోచించినట్లయితే మీ జీవితాలు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలని అనుకుంటూ ఉన్నాడు. కనుక జాగ్రత్తగా మీ హృదయాలను కొద్దిసేపు దేవుని సన్నిధిలో ఉంచి దేవుడు మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా విని గ్రహించాలని ప్రభుపేట యవ్వన బిడ్డలందరూ కూడా మనం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విందామా? ముందుకు వెళ్దామా? చూద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదివి దేవుని నామాన్ని మనం మహింపరుద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, 9వ వచనంలో ఏమి రాస్తుందో ఒకసారి మనం చూద్దాం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా ఎక్కడ కూడా మనల్ని రిస్ట్రిక్షన్ పెట్టలేదు. ఎక్కడ కూడా మనల్ని ఏ రకంగా కూడా అడ్డు ఆపు చేయలేదు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుడు మనకిచ్చినటువంటి ఆ స్వతంత్రాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఫ్రీడమ్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఆ స్వేచ్ఛని జాగ్రత్తగా వాడుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఒక దినం మాత్రం ఏముందంటున్నారు? ఏమండి?
చూడండి ఆ మాటలో ఏముందో ఒకసారి చూద్దాం. అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. జాగ్రత్తగా జ్ఞప్తికి తెచ్చుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యవన బిడ్డలందరూ కూడా, ఎందుకంటే చాలా యవన కాలం అనేది చాలా విలువైనటువంటిది, యవన కాలం అనేది చాలా మృదువైనటువంటిది, యవన కాలం అనేది చాలా బలమైనటువంటిది, యవన కాలం అనేది చాలా రమ్యమైనటువంటిది. కనుక యవన కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలు కూడా జాగ్రత్తగా విని గ్రహించాలని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఎందుకంటే ఇష్టానుసారంగా మీరు తిరగచ్చు, ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించవచ్చు, ఇష్టానుసారంగా మీరు చూసి ఆనందించవచ్చు, ఇష్టానుసారంగా మీరు మాట్లాడవచ్చు. దేవుడు నీకు వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అయితే ఒక దినము మాత్రం ఉంది, ఆ దినము మాత్రం నీవు జాగ్రత్తగా తీర్పులోనికి వచ్చే దినం ఉంది. ఏమంటే మంచి వారిని చెడ్డవారిని అందరూ కూడా దేవుడు ఒక దినము తీర్పులోనికి తీసుకొని వస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రియా దేవుని బిడ్డరా, మనం చేసే ప్రతి ఒక్క క్రియను బట్టి దేవుడు తీర్పు తీర్చే దినముందని దేవుడు ముందుగానే మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ జీవితాన్ని ఇప్పుడు నువ్వు ఏ రీతిగా ముందుకు తీసుకుని వెళ్తావో, చెడు వైపు వెళ్తావో మంచి వైపు వెళ్తావో, నువ్వు మంచిని మాట్లాడతావో చెడును మాట్లాడతావో, నువ్వు మంచిని చూస్తావో చెడుని చూస్తావో, నువ్వు ఏ రకంగా నువ్వు ప్రవర్తిస్తావో దేవుడు ఆ ఛాన్స్ నీకే నీ చేతుల్లోనే పెట్టి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డరా, జాగ్రత్తగా నా జీవితాన్ని మనం ఏం చేయాలండి? సక్రంగా నడిపించుకునే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డరా, చూడండి మరి ఇంకొక మాట కూడా మనము చూద్దాం. అదే ప్రసంగి గ్రంథములో ఏమండి 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చూసి దేవుని నామాన్ని మహింపరుద్దాం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. అదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా మన కన్నులతో చూసినటువంటి దానిని ఏం చేస్తున్నామండి? హృదయంలో నిజంగా అనేకమైనటువంటి మరి వాటిని కలుగు చేసేదిగా ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి ప్రతి దాన్ని కూడా ఆలోచింపజేసేది, ఆశింపచేసేది, దాన్ని కోరుకునేటట్లు చేసేది నిజంగా కన్ను. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ చూసినట్లయితే ఎంతగా రాశారండి? నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. దేన్ని కూడా అభ్యంతరము చేయలేదు. ఏమండి? మరియు నా హృదయము నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నింటి వలన నాకు దొరికిన భాగ్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మన కనులను, మన హృదయమును జాగ్రత్తగా పదిలిపరచుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అదే 1వ యోహాను 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే అందులో ఒక మాట ఉంది. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే శరీరాశియు నేత్రాశయు జీవపుడంబమని 3 ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఇది నాలా చూస్తే యవన బిడ్డల్లో నిజంగా ఎక్కువగా ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వారికి ఏది చూస్తే అది కొనుక్కోవాలని, ఏది చూస్తే దాన్ని అనుభవించాలని, ఏది చూస్తే దాన్ని నిజంగా వాడాలని, నిజంగా దానికంటే నిజంగా నా దగ్గర ఉన్న దానికంటే ఇంకొకరి దగ్గర లేదనే గొప్పగా నిజంగా వారు
ఫీల్ అవుతూ ఉంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నట్లయితే జీవపు డంభము. ప్రియ దేవుని బిడ్డలారా, యవ్వన బిడ్డల్లో చాలా మందికి జీవపు డంభము ఏలుబడి చేస్తూ ఉంటది. ఎందుకంటే నాకంటే మించినటువంటి బట్టలు ఇంకొకరి దగ్గర లేవు, నాకంటే మించినటువంటి షూస్ ఇంకొకరి దగ్గర లేవు, నాకంటే మించినటువంటి బైకు ఇంకొక దగ్గర లేదని. నిజంగా బైకుల మీద ఈరోజు చూస్తే బైకులు ఎన్నో రకరకాలైనటువంటి బైకుల మీద వెళ్తూ నిజంగా ప్రమాదాలకు గురై నిజంగా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వారు ఎక్కువ మంది యవ్వన బిడ్డలనే మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డల కారణం నిజంగా వారిలో ఉన్నటువంటి జీవపు డంబము. కనుక జీవపు డంబం ద్వారా నిజంగా సాతానుడు వారి ప్రాణాలని బలిగొంటున్నాడు. జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డరా, యవ్వన బిడ్డలైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీ యవ్వన కాలంలో దేవుని సన్నిధిలో మీరు దేవుడు మీకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ని ఏ రీతిగా నిజంగా ఉపయోగించుకుంటున్నారో, ఏ రీతిగా దాన్ని వాడుకుంటున్నారో, ఏ రీతిగా దాని యొక్క అవసరతను మీరు ఎరిగి జీవిస్తున్నారో గ్రహించాలనే ప్రభుపేట ఉదయకాల సమయంలో మీ అందరికి నేను మనవి చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి ఇంకొక మాట కూడా మనము చూద్దాం. ఆ మాట ఎలా ఉందో ప్రసంగి గ్రంథంలోని 9వ అధ్యాయము 10వ వచనాన్ని చూసి దేవుని నామాన్ని మహింపరుద్దాం. 9వ అధ్యాయము 10వ వచనాన్ని చూసి దేవుని నామాన్ని మహింపరుద్దాం. అదే నీకు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాతాళంలోనికి వెళ్ళిపోయిన తర్వాత నీవు అక్కడికి ఆలోచన చేస్తే ఏ రకమైనటువంటి నీకు అక్కడ ఉపాయము పని చేయడానికి కూడా ఏ రకమైనటువంటి ఆలోచన కూడా నీకు అందనటువంటిది అక్కడ ఉంటూ ఉన్నట్టుగా మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఏ రకమైనటువంటి ఉపాయము నువ్వు ఏ రకంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేద్దామని నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇంకక్కడి నుండి తప్పించుకోవడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నము లేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డరా, ఏమంటా నీవు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పైనని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను ఏమండి జ్ఞాపకమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఏం లేవంట, ఇంకేమి కూడా లేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డరా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రకమైనటువంటి ఆలోచన చేయడానికి లేనే లేదు. ప్రియా దేవుని బిడ్డరా, చూడండి బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిద్దరు లాజరు ఉన్నాడు, ధనవంతుడు కూడా ఉన్నాడండి. లాజరు చాలా పేదరికంతో నిజంగా గాయాలతో బాధపడుతున్నటువంటి వాడు. ధనవంతుడైతే బాగా ఆర్థికంగా చాలా బాగా ధనమై ఉన్నటువంటి వాడు. మరి తను రోజు కూడా రకరకాలైనటువంటి మంచి మంచి పట్టు వస్త్రములతో ఎంతో ఆనందముగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి వాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి తన జీవితము నిజంగా ఎలా ఉందంటే రోజుకి ఎన్ని రకములైనటువంటి ఆహారములు తింటూ ఉన్నాడో తనకే తెలియలేదు. ఎందుకంటే తనకున్నటువంటి డబ్బును బట్టి, తనకున్నటువంటి హోదాను బట్టి, తనకున్నటువంటి నిజంగా శక్తిని బట్టి, తనకున్నటువంటి ఆ మనో ఉల్లాసాన్ని బట్టి నాకు ఇంకా ఏ రకమైనటువంటి భయము లేదు, నాకు ఏ రకమైనటువంటి దిగులు లేదు, నాకు ఏ రకమైనటువంటి సమస్య లేదని విర్రవీగుతూ ఏ రకమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించి ఆలోచన లేనే లేదు. అసలు దేవుడంటే భయమే లేనే లేదు తనకు. నిజంగా అలా జీవిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి పేదవాడు కూడా నిజంగా ఆ రీతిగానే ఉన్నాడు, నిజంగా జీవిస్తున్నాడు. కానీ తను ఎల్లవేళ కూడా ప్రతిరోజు దేవుని ప్రార్థిస్తూ, దేవుని స్తుతిస్తూ, మహింపరుస్తూ నిజంగా తనకు ఎక్కడ కూడా సొంతంగా ఆహారము వండుకొని తినడానికి కూడా లేనటువంటి పరిస్థితి కనుక తిని పారవేసినటువంటి ఎంగిలి ఆహారాన్ని తిని జీవించినటువంటి ఆ లాజరు ఒకరోజు మరణించాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మరణం అనేది పేదవాడని గాని, గొప్పవాడని గాని, యవ్వనస్తుడని గాని, చిన్నపిల్లడని గాని, వృద్ధుడని గాని ఎవరిని అది ఏమి కూడా అది బ్రేక్ ఇవ్వదండి. ఎవరికి కూడా అది ఏ రకంగా కూడా ఏమండి జాలి చూపించదు. ప్రతి ఒక్కరు కూడా ఆ సమయం వచ్చేటప్పుడు వారిని పిలుస్తూ ఉంది కనుక ప్రతి ఒక్కరము వెళ్ళవలసినటువంటి వారమే. కనుక జాగ్రత్తగా ప్రతి ఒక్కరం కూడా ఉండాలి. కానీ ఈ లోకంలో నువ్వు ఉండేటప్పుడే జాగ్రత్తగా
నీకు ఇచ్చినటువంటి పనులన్నీ కూడా నువ్వు నెరవేర్చి వెళ్లేవాడవిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలందరికీ తెలియపరుస్తున్నటువంటి వాటిని. ఎందుకంటే యవ్వన కాలంలో ఏమండి చాలా మరి వారు గర్విస్తూ ఉంటారు. యవ్వన కాలంలో ఇప్పుడు చేయకపోతే మేము ఎప్పుడు చేస్తాం, ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తామని చాలా మంది మాట్లాడినటువంటివి మేము ఎన్నో మార్లు వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు నీకు చెడిపోవాలని ఇక్కడ చేయలేదు, నువ్వు బాగుండాలని చేశాడు, నువ్వు బాగుపడాలని చేశాడు, నువ్వు బాగుపడి నీ తల్లిదండ్రుల ద్వారా దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు నిన్ను చేస్తే ఈ కాలంలోనే మేము చేయాలి, ఇప్పుడే మేము అనుభవించాలి, ఇప్పుడే మేము ఎంజాయ్ చేయాలి, ఇప్పుడే మేము సమస్తము చూడాలని నిజంగా చూసి నిజంగా ఏమైపోతున్నారు, చిట్ట చివరకు నాశనమైపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, చాలా మంది యవ్వన బిడ్డలు, చాలా మంది మరి మారక ద్రవ్యాల ద్వారా నాశనం అయిపోతున్నటువంటి వారు, అనేక మంది నిజంగా అనేకమైనటువంటి వాటి ద్వారా మరి నిజంగా వారి జీవితాలు పాడు చేసుకున్నటువంటి వారు ఉంటున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పేపర్లో, టీవీల్లో, నిజంగా వార్తల్లో, సమస్తంలో కూడా రోజు చూస్తుంటే నాకెంతో ఏడుపు వస్తుంది వారి గురించి. అందుకని నేను ప్రార్థిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఎవరు కూడా అట్టి నిజంగా పరిస్థితులు రాకూడదు, వారందరూ రక్షింపడాలి, దేవుని సన్నిధిలో వారు ఉండాలని మరి ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదటండి. లోకాసువార్త అది 19వ అధ్యాయం మరి 10వ వచనంలో చూస్తే ఏ ఒక్కరు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదట. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని సన్నిధిలో నిత్యము నిరంతరము తనతో పాటు ఉండాలని ఆశ కలిగినటువంటి ప్రాణము దేవునిది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను ప్రతి ఒక్కరము, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్తగా మంచి నిర్ణయం తీసుకుని జీవించే వారంగా ఉండాలని ప్రభుపేట మీ అందరికీ మనం చేస్తున్నాం. అయితే చూస్తే ఈ లాజరు ధనవంతుడు కూడా ఒకరోజు మరణించాడండి. మరణించి తను కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇందాక మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నామంటే మనం అదే ప్రసంగి 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను జ్ఞాపకమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంక నువ్వు అక్కడికి ఏ రకమైనటువంటి ఆలోచన చేయాలన్నా, ఏ రకమైనటువంటి ఉపాయం నువ్వు ఆలోచించాలన్నా, ఏ రకంగా నువ్వు తప్పించుకోవాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేయాలన్నా ఇంకా అక్కడికి వెళ్ళినటువంటి వారు ఎవరు కూడా తప్పించుకోవడానికి వీల్లేనటువంటి పరిస్థితి. అదే ఇక్కడ ఈ ధనవంతుడు నిజంగా వెళ్ళినటువంటి ఆ స్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, పాతాళములకు వెళ్లి నిజంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తన నోరంతా ఆరిపోతుందంట, తన నాలుక ఆరిపోతుందంట. అప్పుడు అంటాడు, అప్పుడు జ్ఞాపకం వచ్చారు. అప్పుడు ఏమంటాడు చూడండి, లూకాసువార్త అదే మరి 16వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చూస్తే కొన్ని మాటలు. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికర పడి తన వేలి కురలను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగునని లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధము ముంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోసేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్లిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. ప్రైదలాడ హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నిజంగా దేవునికి మరి మృతులకు మధ్యన అగాధము ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది.
ధనవంతుడు నిజంగా అప్పుడు ప్రయాసపడుతున్నాడు, అప్పుడు ఎన్నో ఉపాయాలు ఆలోచన చేస్తున్నాడు. కైనా వాటన్నింటినీ మరి జరగకుండా మరి ముందుగానే దేవుడు చెప్పినట్లుగా అక్కడ జరుగుతూ ఉంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు అడుగుతున్నాడు, అప్పుడు జ్ఞానం వచ్చింది, అప్పుడు బుద్ధి వచ్చింది. నీకెంత జ్ఞానం వచ్చినా బుద్ధి వచ్చినా అప్పుడు ఏమి కూడా పనిచేయవని ముందుగానే ప్రసంగి గ్రంథంలో చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, వెలుగుంటుండగాని అన్ని కూడా చక్కబెట్టుకోవాలని మరి ఈ లోక సామెత చెప్తోంది, దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది. కనుక వెలుగుండేటప్పుడే, నీకు తెలిసినప్పుడే, నీకు వాక్యము వెల్లడగినప్పుడే నీ జీవితాన్ని నువ్వు మార్చుకునేవాడవుగా, నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకునేవాడవుగా, నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకునేవాడవుగా, నీ జీవితాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించుకునేవాడవుగా, నడిపించుకునే దానవుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యవన బిడ్డలందరూ కూడా జాగ్రత్తగా మీ జీవితాలను సరి చేసుకొని, ఒకవేళ మీ జీవితాలు నిజంగా గొప్పలకు వెళుతున్నారేమో, అనేకమైనటువంటి వాటిలో పడి మీ జీవితాలు పాడు చేసుకుంటున్నారేమో, అనేకమైనటువంటి చెడు స్నేహితులతో సహవాసం చేసి మీ జీవితాలను పాడు చేసుకుంటున్నారేమో జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఈనాటికైనా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని సరిచేస్తున్నాడు, సరైనటువంటి మార్గంలో నడిపించాలని ఆశ కలిగి దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీ జీవితాలు సరి చేసుకొని, ఎంతో మంది మీ కళ్ళ ముందు చనిపోయినటువంటి వారు ఉన్నారు, ఎంతో మంది కాళ్ళు ఇరిగినటువంటి వారు, చేతులు ఇరిగినటువంటి వారు, నిజంగా అనేకమైనటువంటి పరిస్థితుల్లో లేవలేనటువంటి వారు కూడా ఉన్నారు. వారి జీవితాలు మీకు రాకుండా మీరు చక్కగా దేవుడు మీకు ఇచ్చినటువంటి అవయవాలన్నింటినీ కాపాడుకుంటూ మీ జీవితాన్ని సక్రమంగా దేవుని సన్నిధిలో ఉండేలాగున మీరు జీవించాలని ప్రభు మిమ్మల్ని కోరుకుంటున్న ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి, 12వ అదే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, అదే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదువుదాము. దుర్దినములు రాకముందే అప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రైదలాడ్ హల్లెలూయా. నీ బాల్య దినములందే, నీ యవ్వన కాలంలోని, నీ యవ్వన ప్రాయములోని, నీ యవ్వన కాల వయస్సులోనే నీవు దేవుని స్మరణకు తెచ్చుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దుర్దినములు రాకముందే నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకునేవాడవుగా, చక్కదిద్దుకునేదానువుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసయ్య నిజంగా మంచి కాపరి, అతని యొక్క కాపరత్ములకు నీవు నేను ప్రతి ఒక్కరం కూడా రావాలని కోరుకుంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయము మరి 10 వచనములో చూసినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని, కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెడతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియా దేవుని పిల్లరా, కాబట్టి యేసయ్య యొక్క ఆ కాపరత్వంలోనికి నీవు రావాలని, యేసయ్య యొక్క ఆ కాపరత్వంలో నీవు జీవించాలని, నీ కొరకు నా కొరకు సర్వమానవాళి కొరకు ప్రాణము పెట్టినటువంటి వాడు, నిన్ను రక్షించుకున్నటువంటి వాడు, నిన్ను రక్తముతో కొన్నటువంటి వాడు. ప్రియా దేవుని పిల్లరా, జాగ్రత్తగా ఈయన మంచి మాటలను దేవుడి ద్వారా విన్నటువంటి మీరందరూ కూడా విని గ్రహించి మంచి మార్గంలో నడిచి మీ జీవితాల్ని చక్కదిద్దుకొని జీవించేవారుగా ఉండాలని ప్రభుపేట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియా దేవుని బిడ్డలారా, అదే కీర్తన భాగంలో 127వ కీర్తన 4వ వచనంలో చూసినట్లయితే, యవన కాలంలో పుట్టినటువంటి కుమారులు బలవంతుల చేతిలో బాణముల వంటి వారిని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యవన కాలంలో దేవుని యొక్క మార్గంలో నడిచి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం పొందుకునే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. యవన కాలంలో పుట్టాలి, యవన కాలంలో దేవుని యొక్క మార్గంలో నడవాలి, యవన కాలంలో దేవుని యొక్క కాడిని ఎత్తుకొని ఆ గొప్ప భాగ్యం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అందుకని దేవుని యొక్క వాక్యం కూడా యవ్వన కాలంలో పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా,
సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుతూ సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. రైదలాడ్ హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటే మీ జీవితకాలం అంతా కూడా సుఖ జీవముతో కలిగినటువంటి శాంతిని కలిగించే దేవుడిగా దేవుని యొక్క మరి వాక్యము సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్తగా మరి దేవుని మాటలు వినేవారంగా ఉండాలి. ఎందుకంటే యేసయ్య నిజంగా మనందరి కొరకు ఒక మంచి కాపరిగా ఉన్నారు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చూస్తే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టునని వాక్యము సెలవిస్తున్న రీతిగా నిజంగా మనందరి కొరకు ప్రాణం పెట్టే దేవుడు, మనందరి కొరకు రక్తము కార్చే దేవుడు, మనందరి కొరకు రక్తాన్ని చిందించినటువంటి దేవుడు, రక్తంతో మనందరూ కూడా కొన్నటువంటి దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దేవుని కలిగినటువంటి నీవు నేను ఎంతో ధన్యులమని ప్రేమపేట ఉదయకాల సమయంలో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా, మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలు జాగ్రత్తగా మీ యొక్క జీవితాలను మార్చుకొని దేవుని యొక్క మార్గంలో సక్రమంగా నడిచి మీ జీవితాలు దేవునికి అప్పగించి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకునేవారుగా ఉండాలని ప్రేమపేట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రైదలాడ్ హల్లెలూయా. అందరూ కూడా తల వంచినట్లయితే ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధమైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘననామానికి వేలాది వందనాలు ప్రభా. అవునాయనా, ఇంతవరకు ఎన్నో వాక్యముల ద్వారా మాతో మాట్లాడినటువంటి దేవుడు అవునాయన. మరి ముఖ్యంగా యవ్వన బిడ్డల్ని ఆయన మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. ప్రసంగి గ్రంథంలో ఆయన యవ్వన బిడ్డలకు ఎంతో స్వేచ్ఛనిచ్చావు, ఎంతో నా ప్రభ నాయన వారిని ఫ్రీడమ్గా అయినా ఫ్రీనిచ్చావు నాయన. వారి ఇష్టానుసారంగా నడవడానికి ఛాన్స్నిచ్చావు తండ్రి. అవును ప్రభా, కానీ ఒక దినము తీర్పు ఉందని నీ వాక్యం ద్వారా సెలవిచ్చినటువంటి మా కన్న తండ్రి, ఆ దినము నాయనా మా యవ్వన బిడ్డలు నీ తీర్పులో ఎటువైపు వారు తూగుతారు నాయనా, నరకములోనికి వెళ్తారో నాయన, నీ సన్నిధిలో నిత్యము నిరంతరము నాయన ఉంటారో మాకైతే తెలియదు. కానీ సత్యాన్ని ఎరిగినటువంటి ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయనా, ఇంతవరకు విచ్చలవిడిగా తిరిగినటువంటి ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలు మీరు కట్టండి, కాయండి. వారి జీవితాలకు మారు మనసులో దయచేయండి. ఎంతో మంది నాయన విచ్చలవిడిగా తిరిగి వారి జీవితాలు పాడు చేసుకున్నటువంటి వారు ఉన్నారయ్యా. వారి జీవితాలు నాయన అనాథలుగా చేసుకున్నటువంటి వారు ఉన్నారు, అభాగ్యులుగా చేసుకున్నటువంటి వారు ఉన్నారు. ఎంతో మంది నా ప్రభ నాయన ఎందుకు కొరగాలనేటువంటిగా కూడా ఉన్నారు ప్రభ. అవును తండ్రి, అట్టి వారందరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మరలా వారందరినీ నాయన క్షమించే దేవుడవు, వారందరినీ రక్షించే దేవుడవు, వారందరినీ కాపాడే దేవుడవు నాయన. అట్టి వారి కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి మహాప్రభుడు నాయన, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. వందనాలు ప్రభా, వందనాలు యేసు రాజా. మా యవ్వన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. మా యవ్వన బిడ్డ యొక్క మనసులన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. వారి ఆలోచనలు మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. వారి ప్రవర్తనలు మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. వారి యొక్క స్థితిగతులను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మీరే వారిని కాచి కాపాడి రక్షించి మీ కృపలతో నింపి నాయన మీ మార్గంలో నిత్యము నిరంతరము నడిచి మీ గొప్ప దీవెన ఆశీర్వాదాలన్నీ కూడా వారు పొందుకునే గొప్ప భాగ్యాన్ని నాయన మీరే వారు కలుగు చేసి మీ కృపలతో నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామం పేరట అతి మిక్కిలి వినుమత బ్రతిమలాడి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. ఆనాటికి కావలసిన మన దినాలను నేడు మాకు దయచేయండి. మా ఇల్లు అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం మీకు క్షమించండి. సోదరులోనికి తేకా దృష్టిని తప్పించండి. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై నావు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడైనటువంటి పరమ తండ్రి యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని దేవుని ఆశీర్వాదం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డల పైన తన యొక్క కృప నిత్యము నిరంతరము ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం.
సిలువ రక్తమే జయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.